తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. లేడీస్ అండ్ జెంటిల్మెన్, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. నేను ప్రియదర్శన్. సో ఈ మధ్య మొన్నటి వరకు మంగ్లీ అనే టాపిక్ బాగా విపరీతంగా సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇప్పుడు అశు రెడ్డి గురించి విపరీతంగా వైరల్ అవుతుంది. సో ప్రతి ఒక్కరు అనేది ఏంటంటే వీళ్ళు స్టార్డమ్ని మిస్యూజ్ చేసుకుంటున్నారు ఈ మధ్య అని చెప్పి. మొన్నటి వరకు ఎప్పుడైతే కాస్టింగ్ కౌచ్ అనేది విపరీతంగా ఆ పదం అనేది విపరీతంగా వైరల్ అయిందో దాని మీద సినిమా ఇండస్ట్రీ కూడా స్పందించింది. బట్ ఇప్పుడు ఈ స్టార్డమ్ని వీళ్ళు మిస్యూజ్ చేసుకుని ఫైనాన్షియల్ ఫ్రాడ్స్ చేస్తున్నారు అన్నప్పుడు సినిమా ఇండస్ట్రీ కానీ వీళ్ళు కానీ ఎందుకు ముందుకు రావట్లేదు, ఎందుకు ఒక కమిటీ వేయట్లేదు అని చెప్పి ప్రజల నుండి కొన్ని క్వశ్చన్స్ అయితే వస్తున్నాయి. దాని మీద కొంచెం డీప్గా డిస్కస్ చేద్దాం. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ గారు ఉన్నారు, మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే. బాగున్నారు సార్? నేను బాగున్నాను. అయితే మీ ఇంట్రోలో ఒక మాట చెప్పారు, పరిశ్రమ నుంచి బిటి మీద కమిటీలు ఎందుకు వేయట్లేదు, స్టార్డమ్ని మిస్యూజ్ చేస్తున్నారు, ఫైనాన్షియల్ ఫ్రాడ్స్కి దీన్ని వాడుతున్నారు. ఈ ఆర్గ్యుమెంట్ మనం వినటానికి బాగానే ఉంటుంది. అలాగే దీనికి ఒక కన్జ్యూమింగ్ వాల్యూ ఉంది. అశు రెడ్డి పెళ్లి పేరుతో ఒక ఎన్ఆర్ఐని మోసం చేసి 9.5 కోట్లు అనే డైలాగ్కి ఒక కన్జ్యూమింగ్ వాల్యూ ఉంది. ఉండటానికి రీజన్ ఏంటి? మేల్ యూత్ మొత్తం కూడా ఇలాంటి వార్తల పట్ల విపరీతంగా అట్రాక్ట్ అవుతారు. అలా అట్రాక్ట్ అవడానికి ఒక రీజన్ ఉంది. ప్రజెంట్ జనరేషన్లో ఆడపిల్లలు చాలా చూజీగా ఉంటున్నారు. ఈ చూజీగా ఉండటం అనేది మగపిల్లలకు నచ్చట్లేదు. నచ్చక అసలు ఆడపిల్లలు ఎలా ఉండాలని మన టెక్స్ట్ చెప్పింది అని వాళ్ళు పాత పుస్తకాలు రిఫర్ చేస్తున్నారు. చేసి ఆడపిల్ల కాలు గడప దాటరాదు, నవ్వు పెదవి దాటరాదు అని రాస్తుంది కదా, వీళ్ళేంటి ఎలా బిహేవ్ చేస్తున్నారు, కాబట్టి వాళ్ళ మీద మనం దాడి చేయాలి అనే లెవెల్కి వెళ్ళిపోతున్నారు. మగపిల్లలు బ్యాక్ రన్నింగ్లో ఉన్నారు, ఆడపిల్లలు ముందుకు పరిగెడుతున్నారు. ఈ గోల్ ఒకటి నడుస్తోంది సొసైటీలో. ఈ క్రైసిస్లో మగపిల్లలు పర్టికులర్గా టీనేజర్స్లో ఇలాంటి ఫైనాన్షియల్ ఫ్రాడ్స్ ఆడపిల్లలు చేశారు అంటే దాన్ని చాలా ఎంతూజియాస్టిక్గా చూస్తున్నారు. అలా కన్జ్యూమింగ్ వాల్యూ ఉంది దీనికి. ఎప్పుడైతే ఈ సత్యనారాయణ అనే ధర్మేంద్ర తండ్రి, ధర్మేంద్ర అని ఒక ఎన్ఆర్ఐ, ఆయన తండ్రి గారు సత్యనారాయణ, ఆయన వెళ్ళి ఒక కేసు ఫైల్ చేశాడు క్రైమ్ బ్రాంచ్లో. ఒక ఫైనాన్షియల్ ఫ్రాడ్ జరిగింది, మ్యారేజ్ చేసుకుంటాను అనే పేరుతో ఒక అమ్మాయి మా అబ్బాయి దగ్గర నుంచి విపరీతంగా డబ్బులు లాగేసుకుంది, ఇప్పుడు పెళ్ళికి ముందుకు రావడం లేదు, ఆ డబ్బులు వెనక్కి ఇవ్వడం లేదు, కాబట్టి మాకు న్యాయం చేయండి మహాప్రభు అని వెళ్ళాడు ఆయన. వెళ్ళగానే ఎప్పుడైతే పోలీస్ స్టేషన్లో ఒక కేసు ల్యాండ్ అయిందో ఇమ్మీడియట్గా మీడియాకి తెలుస్తుంది. అది తెలిసిన తర్వాత వీళ్ళు ఎందుకు ఇంట్రెస్ట్ పే చేశారంటే అక్కడ ఉన్నటువంటి పేరుకు ఉన్నటువంటి పవర్, అది అశు రెడ్డి. ఇమ్మీడియట్గా ఇది మార్కెట్లోకి ఎలా వచ్చింది? అశు రెడ్డి ఎన్ఆర్ఐని ప్రలోభ పెట్టి 9.5 కోట్లు టేక్ ఓవర్ చేసింది అనేది ఒక ఫైనాన్షియల్ ఫ్రాడ్గా మార్కెట్లోకి వెళ్ళిపోయింది. జనాలు చూడటం మొదలు పెట్టేశారు, నెంబర్లు పెరుగుతున్నాయి. అయితే ఇదే క్రమంలో ఆ అమ్మాయి తండ్రి గారు వచ్చారు సీన్లోకి, వెంకటకృష్ణారెడ్డి. ఆయన వైజాగ్ నుంచి హడావిడిగా పరిగెత్తుకుంటూ హైదరాబాద్ వచ్చాడు. వచ్చి వీళ్ళిద్దరూ కలిసి మీడియా ముందుకు వచ్చి కొన్ని ఫ్యాక్ట్స్ చెప్పాలని అనుకున్నారు. పోలీసు వాళ్ళు ఆపారు. ఆపి ముందు మీరు విచారణలో పాల్గొనండి, తర్వాత ప్రెస్ మీట్ల గురించి ఆలోచిద్దామని. సో ప్రస్తుతం వీళ్ళందరూ విచారణలో ఉన్నారు. ఓకే. ఈ అమ్మాయి పేరు అశ్వని, అసలు పేరు. ఆ అమ్మాయి అకౌంట్లోకి, అశ్వని అనే పేరుతో ఉన్నటువంటి అకౌంట్లోకి ఆ ధర్మేంద్ర అనే అతని అకౌంట్లో నుంచి డబ్బులు ట్రాన్స్ఫర్ అయినట్టుగా డాక్యుమెంట్ అన్నీ కూడా అతను ప్రొవైడ్ చేశాడు అక్కడ పోలీస్ స్టేషన్లో. ఎవిడెన్సెస్ అన్నీ ఇచ్చారు వీళ్ళు. ఎవిడెన్సెస్ ఇచ్చారు కాబట్టి ఈజీగానే ట్రాక్ అవుతుంది, కూర్చోబెట్టి మాట్లాడతారు ఎందుకు ఇచ్చారు అనేది. ఇక్కడ రియల్ ఎస్టేట్ ఏదో కొన్నారు, ఒక ప్రాపర్టీ ఏదో కొన్నారు అనేది కూడా జరుగుతుంది ఆ అమ్మాయి పేరుతో. మణికొండలో ఏదో విల్లాను ఏదో అంటున్నారు, విల్లా అంటున్నారు. అది కూడా అంటే ప్రస్తుతం ధరలతో క్యాలిక్యులేట్ చేసుకుంటే ఈ 9 కోట్లలో అదే 3-4 కోట్లు ఉంటుంది. సో ఇంకొక 5 కిలోల బంగారం అంటున్నారు, అక్కడికి సెట్ అయిపోతుంది వ్యవహారం.
కాబట్టి ఇంతే కదా, ఒక ఇల్లు ఇచ్చాడండి ఉండడానికి, ఒక నీడ చూపించాడు, ఏదో నగలు చేయించుకోమని కాస్త బంగారం ఇచ్చాడు, దీనికే ఇంత గొడవ అనొచ్చు. కానీ దాని వాల్యూ 9,35,00,000 అనేది బయటకు వచ్చింది. వీళ్ళ మధ్య ఏం జరిగింది, వీళ్ళు ఒక ఐటీ కంపెనీలో పనిచేశారు అనేది చరిత్ర. జనం ఏమనుకుంటున్నారు, ఇప్పుడు ఆ వార్త చూడగానే అదేదో నిన్న మొన్న జరిగిన గొడవ అనుకుంటున్నారు. నిన్న మొన్న కాదు, దీనికి ఒక చరిత్ర ఉంది. ఆ చరిత్రలో వీళ్ళిద్దరూ ఒక ఐటీ కంపెనీలో కలిసి పనిచేశారు. ఎంఐ లేటర్ ఆన్ వచ్చింది ఎంటర్టైనింగ్ దీనిలోకి, ఈ ఎంటర్టైన్మెంట్ ఏరియాలోకి అమ్మాయి లేట్గా వచ్చింది. కానీ దీనికంటే ముందు అమ్మాయికి ఒక ప్రొఫెషనల్ లైఫ్ ఉంది. అక్కడ కనెక్ట్ అయ్యాడు అతను, ఈ ధర్మేంద్ర అనే కుర్రాడు. అయితే వీళ్ళిద్దరూ కనెక్ట్ అయ్యే టైంకే అతను మ్యారీడు. దానిలో నుంచి బయటకు వచ్చి ఈ అమ్మాయితో లైఫ్ ప్రారంభించాలనే ఉద్దేశంతో 2021లో ఈ మ్యారేజ్ ప్రపోజల్ అనేది తీసుకొచ్చారు. అప్పుడు నా నోటీస్కి వచ్చింది అని ఆ తండ్రి గారు చెప్తున్నాడు, వెంకటకృష్ణారెడ్డి గారు. ఆ నోటీస్కి వచ్చినప్పుడు ఆయన వెరిఫై చేస్తే ఇతను మ్యారీడు, ఇతను ఆల్రెడీ ఒక డివోర్స్ కేసు నడుస్తోంది, అది క్లియర్ అయితే కానీ పెళ్లి చేసుకోవడానికి వీలు లేదు అనేది అర్థమైన తర్వాత ఇతను వద్దని చెప్పాడు. అది ఆ మ్యాచ్ వద్దు, ఆ గొడవ వద్దు, ఆపేయండి అని. ఈ వెంకటకృష్ణారెడ్డి గారు వైజాగ్లో ఉంటాడు, ఆయన వైఫ్ ఈ అమ్మాయి మదరు ఈ అమ్మాయితో ఉంటుంది. అయితే మొత్తం కథ చూస్తుంటే ఇది ఎక్కడో తల్లిగారికి తెలిసే జరిగింది, తల్లిగారి నుంచి తండ్రి గారికి ప్రాపర్ ఇన్ఫర్మేషన్ వెళ్ళటం లేదు అనే ఒక డౌట్ వచ్చే పద్ధతిలో ఉన్నాయి సంఘటనల కూర్పు అంతా కూడా. సో ఇక్కడ తల్లి కూతుర్లు కొంత చొరవ చేసినట్టుగా కూడా కనిపిస్తోంది. అలాగే ఈ అమ్మాయి సిస్టర్ అకౌంట్కి కూడా ఒక 50 లక్షలు వచ్చాయి అనేది ఒక లెక్క ఉంది అక్కడ. సో టోటల్ ఫ్యామిలీ, మనం ఇందాక మాట్లాడుకున్నాం, కుటుంబం ఫ్యామిలీ ఉప్మా తిని బతికేస్తున్నారు అన్నట్టుగా, అలా ఈ ధర్మేంద్రని తిని బతికేస్తున్నారు అనే పద్ధతిలో ఒక ఎస్టాబ్లిష్మెంట్ ఉంది సన్నివేశాల క్రమం చూస్తాయి. కాబట్టి ఎవరు ఏమిటి, మా అమ్మాయి ఎటువంటి తప్పు చేయలేదు, పరమ అమాయకురాలు అని ఆయన చెప్తున్నాడు తండ్రి గారు. మీడియా ముందుకు వచ్చి మేము సోదాహరణంగా చెప్తాం, మీరు చెప్పచ్చు, కానీ మీ అకౌంట్లోకి, మీ అమ్మాయి అకౌంట్లోకి వారి అకౌంట్లోంచి డబ్బులు వచ్చినాయి, ఒక ఆర్థిక లావాదేవీ నడిచింది వీళ్ళ మధ్య అంటానికి ఎస్టాబ్లిష్మెంట్ ఉంది అక్కడ. ఆల్రెడీ దానికి సంబంధించిన ఎవిడెన్సెస్ అన్నీ ఆయన సమర్పించేసి ఉన్నాడు. ఎందుకు ఇచ్చి ఉంటాడు అనేదానికి మీరు ఇంకేదైనా ఒక ఫ్యాక్ట్ ఎస్టాబ్లిష్ చేసి దానిలో నుంచి బయటకు వచ్చేయచ్చు. లేదు, ఇప్పుడు వాళ్ళు చెప్తున్నటువంటి అమౌంట్కి సంబంధించి మీరు రిటర్న్ ఇచ్చేస్తే గొడవ సమస్య పోతుంది, అక్కడితో క్లోజ్ అయిపోతుంది. ఆ అమ్మాయి ఈ వార్త బయటకు రాగానే నేను ఒక డివోషనల్ టూర్లో ఉన్నాను, ఆలయ దర్శనం చేసుకుంటున్నాను, మధ్యలో ఈ గొడవ నన్ను డిస్టర్బ్ చేస్తోంది అని మాట్లాడింది. కావచ్చు, నిజమే కావచ్చు. ఇక్కడ 2 కోణాలు ఉన్నాయి. అంటే ఆ ధర్మేంద్రకి ఈఎంఐకి ప్రస్తుతం ఉన్నటువంటి రిలేషన్ ఏంటి. అయితే ఈఎంఐకి ఈ జర్నీ ముగిసింది ఈవిడ లైఫ్లో, ఆవిడ ఇంకొక బాయ్ ఫ్రెండ్ ఉన్నారు ఆవిడకి అనే మాట కూడా ఒకటి నడుస్తోంది. ఉండొచ్చు, వాళ్ళిద్దరూ బ్రేకప్ అయిపోయారో లేదో తెలియదు, క్లారిటీ లేదు. వాళ్ళిద్దరూ ఏ మేరకు కలిసి ఉన్నారు అనే దానిలో క్లారిటీ లేవు ఎవరికి. ఈ విల్లా కొనిపెట్టడము ఇదంతా ఆయనకు తెలిసే జరిగి ఉండొచ్చు. ఆ సమయంలో వాళ్ళిద్దరి మధ్య కోఆర్డినేషన్ బాగానే ఉండుండొచ్చు, కానీ ఈ సత్యనారాయణ గారికి ఈ కార్యక్రమాలు ఇష్టం ఉండి ఉండకపోవచ్చు. అందుకని అనవసరంగా ఖర్చు పెట్టేస్తున్నాడు డబ్బులు అనే ఉద్దేశంతో వీటిని రిటర్న్ తీసుకోవాలి అనే ఆతృతతో ఈయన ఏదైనా మూవ్ అయ్యాడా. ఇప్పుడు ఈయన మీద ఆయన ఒక ఎలిగేషన్ పెట్టాడు వెంకటకృష్ణారెడ్డి గారు, ఈయన కొంచెం లిటికెంటు అని. అంటే ఈయన ఈ ఫైనాన్షియల్ వ్యవహారాలు ఇలాంటి వాటిలో చాలా ఆరితేరిన మనిషి, ఈయన ఇలాంటివి మ్యానిపులేట్ చేయటంలో చాలా గతంలో ఈయనకు చాలా చరిత్ర ఉందని మాట్లాడుతున్నాడు ఆయన. సరే, ఒకరి చరిత్ర ఒకరు రోడ్డు మీద పెట్టేసుకుంటున్నారు నెమ్మదిగా. ఇప్పుడు రేపు ఎల్లుండే సత్యనారాయణ గారు వెంకటకృష్ణారెడ్డి గారి చరిత్ర కూడా రోడ్డు మీద పెట్టచ్చు. ఏదేమైనా కానీ రకరకాలుగా ఓపెన్ అయిపోతుంది కేసు. ఒకటి ప్రజలకు అర్థమైన విషయం ఏంటంటే డబ్బులు ఒకళ్ళకొకళ్ళు ఇచ్చిపుచ్చుకోవడం జరిగింది. అందులో వీళ్ళకి ఇచ్చింది తిరిగి ఇచ్చారా లేదా అంటానే వీళ్ళ దగ్గర నుంచి ఎవిడెన్స్ లేవి రావట్లేదు.
ప్రపంచంలో సర్క్యులేట్ అవుతున్నటువంటి ఏకైక వాక్యం అతని దగ్గర నుంచి డబ్బులు వెళ్ళాయి అంటానికి ఉన్నాయి, సాక్ష్యాలు ఉన్నాయని చెప్తున్నారు. కాబట్టి సాక్ష్యాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళు కేసు అడ్మిట్ చేస్తారు. చేసిన తర్వాత వీళ్ళు లైబుల్ అవుతారు పే చేయటానికి. అతను నన్ను రకరకాలుగా చేశాడు, ఇలా మిస్యూజ్ చేశాడు, ఇవన్నీ చెప్పచ్చు. కానీ ఇప్పుడు వాళ్ళు లీగల్గా ఫైట్ చేయాలనుకున్నా కానీ మగవాడు మోసం చేస్తే పెట్టేటువంటి సెక్షన్స్ కంటే కూడా ఆడవాళ్ళు మోసం చేసినప్పుడు పెట్టే సెక్షన్స్కి పడేటువంటి శిక్షలలో వేరియేషన్స్ ఉన్నాయనేది ఒక ఆర్గ్యుమెంట్ నడుస్తుంది. ఇది కూడా మేల్ యూత్ని సాటిస్ఫై చేయడానికి నడుపుతున్న డ్రామానే. కాబట్టి ఆడపిల్ల అనేది కొంచెం ఒక సెన్సిటివ్ వ్యవహారంగా మారిపోయి ఉంది. అందుకని ఈ గందరగోళంలో నుంచి అసలు ఆవిడ కోణం ఏమిటి, వారు ఏం చెప్పదలుచుకున్నారు ప్రపంచానికి అనేది ఒకటి బయటకు రావాలి. వాళ్ళు బహుశా నేను అనుకోవటం ఎప్పుడో పెడతా ఉన్నారు ప్రెస్ మీట్, పోలీసు వారి అనుమతితోనే ప్రెస్ మీట్ పెట్టాలి, ఇప్పుడు తప్పదు. సో కరెక్ట్గా మీరు చెప్పినట్లు ఒకవేళ ఆవిడ ప్రెస్ మీట్ పెడితే కొంచెం క్లారిటీ వచ్చే అవకాశం ఉంది సార్. బట్ ఒక క్వశ్చన్ ఉందండి, అంటే ప్రేమ పెళ్ళి అనేది ఆమె వ్యక్తిగతం, మనం ఇన్వాల్వ్ అవ్వడానికి లేదు. బట్ ఎప్పుడైతే ఫైనాన్స్ దీనిలో ఈ డబ్బులు ఇన్వాల్వ్ అయ్యిందో ఇది చీటింగ్ కింద వస్తుంది, సో క్రిమినల్ కేసు కింద వెళ్ళింది. ఆవిడ మీద పెట్టిందే చీటింగ్ కేసు. అది ఆయన ఇంకొక కేసు పెట్టాడు ఏంటంటే మొత్తం ఫ్యామిలీ మీద అంతా కలిపి ఇది ఫ్యామిలీ మొత్తం ప్లాన్డ్ చేసిన క్రైమ్ అన్నట్టు పెట్టాడు. ఒకవేళ అవి ప్రూవ్ అయితే రేపొద్దున ఇవన్నీ నిజంగానే ఆర్థిక లావాదేవీలు కొంచెం నిజంగానే జరిగినట్టు ప్రజెంట్ అయితే కనిపిస్తున్నాయి. కాబట్టి అది ఒకవేళ ప్రూవ్ అయితే ఆమె భవిష్యత్తు ఏముంటుంది, ఇండస్ట్రీలో ఆమె భవిష్యత్తు ఎలా ఉంటుంది, శిక్షల పరంగా ఏమవుతుంది అంటారు? శిక్షల పరంగా పెద్ద ప్రమాదం కాదండి. అంటే చీట్ చేశారంటే 420 వ్యవహారంగా మారుతుంది. ఇప్పుడు బిఎన్ఎస్ లో కొత్త సెక్షన్స్ వచ్చినాయి. ఎంత కష్టపడినా కానీ 7 సంవత్సరాలు మ్యాక్సిమం ఉంటుంది, అది 3.5 కంటే పడదు. కాబట్టి పెద్ద ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో లేరు. కానీ కేసు కేసే దాని తాలూకా డ్యామేజే. రెండోది, అమ్మాయి ఈ మధ్యకాలంలో ఒక ఇంటర్వ్యూలో నేను నా ముందు లైఫ్కి ఈ ఏరియాకి వచ్చిన తర్వాత జీవితానికి నా సర్కిల్లో నేను కొంత ఇబ్బంది పడుతున్నాను అని మాట్లాడింది. ఇబ్బంది పడటానికి ఏంటంటే ఈ అమ్మాయి చేసినటువంటి వీడియోస్ ఇవి కన్జ్యూమ్ చేసినటువంటి జనాలు తన చుట్టూ తిరుగుతూ ఉంటారు, తనతో ఇంటరాక్ట్ అవుతూ ఉంటారు, తన పేరెంట్స్తో ఇంటరాక్ట్ అవుతూ ఉంటారు. వాళ్ళు ఉండేటువంటి ఫ్లాట్లో ఆ పక్క ప్లాట్ వాళ్ళతో మాట్లాడాల్సి వస్తుంది. మీ అమ్మాయి ఏమిటండి మరి ఆ వీడియోలో లాంటి సందర్భాలు ఎక్కడో ఫేస్ చేశారండి. ఇది కొంత ఎంబ్రాసింగ్గా అనిపిస్తోంది అని ఒక ఇంటర్వ్యూలో మాట్లాడింది తను. అంటే ఎక్కడో కొంత సెన్సిబిలిటీస్ ఉన్నాయి ఈ అమ్మాయిలో అనేది అనిపిస్తోంది. అయితే ఇక్కడ ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది, అది ప్రాపర్టీ రూపంలోనూ బంగారం రూపంలోనూ ఉంటే ఇవి రిటర్న్ ఇచ్చేస్తే క్లోజ్ అయిపోవాలి. అది అప్పుడు ఇంకా తగ్గుతుంది గొడవ. వాళ్ళు బలానా ఇంటెన్షన్తో ఇచ్చారు, మేము దాన్ని కాదనుకున్నాం, ఇప్పుడు రచ్చ అయింది కాబట్టి అసలు వద్దనుకుంటున్నాం, సో క్లోజ్ చేసేసుకుందాం, వాళ్ళు ఇచ్చింది ఇది, మేము ఇచ్చేస్తున్నాం, వాళ్ళు క్లెయిమ్ చేసింది, వాళ్ళు మీ దగ్గర ఏదైతే కంప్లైంట్లో రాశారో అది ఇచ్చేస్తున్నాం, క్లోజ్ చేసేయండి కేసుని. నెగోషియేట్ చేశాము, ప్రాపర్గానే రియాక్ట్ అయ్యారు, సమస్య పరిష్కారం అయింది అని రాసేసుకోండి, కోర్టు దాకా తీసుకెళ్ళకండి అని కూడా చెప్పుకోవచ్చు. అలా సెటిల్మెంట్ అవుతుందా, లేకపోతే కోర్టుకి వెళ్ళి దీని మీద ప్రాసిక్యూషను అలాగే డిఫెన్సు ఆర్గ్యుమెంట్లు జరిగి ఫైనల్గా శిక్షలు వేసే పరిస్థితి దాకా తీసుకెళ్తారా? కేసు నడవటమే ఒక 4-5 ఏళ్ళు నడుస్తుంది ఇది ఫైల్ అయిపోతే. కాబట్టి చాలామంది కోర్టుకు వెళ్ళిపోవడమే బెటర్ అనుకుంటారు ఈ సెటిల్మెంట్ కంటే. మిగలాల్సింది ఎలాగో మిగులుతుంది, రావాల్సిన బ్లేమ్ ఎలాగో వచ్చేసింది. ఇప్పుడు మనం ఏదో రిటర్న్ ఇచ్చినా ప్రపంచం ఈ విషయం మాట్లాడకుండా మానదు. కాబట్టి మనం ఏమీ ఓపెన్ కాకుండా లీగల్ ఫైట్కి వెళ్ళిపోదాం అనుకోవచ్చు. అలా అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈవిడ ఏ పాత్ చూస్ చేసుకుంటుంది అనేది చూడాలి.
సరే ఇంకోటి విన్నాను, అంటే ఎవరో ఒక ఇండస్ట్రీలో ఒక పెద్ద మనిషి వీళ్ళిద్దరి మధ్య కొంచెం రాయబారిలాగా సెటిల్ చేయడానికి ట్రై చేశారు కోర్టు బయట అని చెప్పి, ఇది ఎంతవరకు సమంజసం అంటారు? అంటే ఇది కోర్టు దాకా కాదు, పోలీస్ స్టేషన్ దాకా వెళ్లకుండా బయట సెటిల్ చేద్దామని ప్రయత్నం జరిగింది. పేరు కూడా బయటకు వచ్చేసింది కదా, హేమ గారి పేరు బయటకు వచ్చింది. ఆవిడ ఏదో కొంత మాట్లాడే ప్రయత్నం చేశారని జరిగి ఉండొచ్చు. అంటే అతను చెప్తోంది ఏంటి, పెళ్లి చేసుకోమని మేము అడిగితే వాళ్ళు దాదాపుగా నో చెప్పే పరిస్థితికి వెళ్ళారు. మరి డబ్బులు గొడవ ఏంటంటే వాళ్ళు ఏమీ రియాక్ట్ అవడం లేదు. అంటే ఇక్కడ వరకు మేము కోల్పోవాలా, అందుకని మేము వస్తున్నాం, మా దగ్గర ఉన్న ఆధారాలతో మేము కేసు పెడతాం అని బయలుదేరినప్పుడు, వద్దు బయటే సెటిల్ చేసుకుందాం అంటాం అంటే ఏమిటి, ఆయన క్లెయిమ్ చేస్తున్న డబ్బులు ఇవ్వడానికి సిద్ధపడటం. అది ఇప్పుడైనా చేయొచ్చు. ఆ రోజున ఆయన మాట విని ఉండకపోవచ్చు, అంటే ఏదో బేరం నడిచి ఉంటుంది. మరి మీరు 9 అంటున్నారండి, అంత కాదు, ఒక 4-5 ఇస్తారు, క్లోజ్ చేసేయండి అన్న పద్ధతిలో ఏదో ఒక బేరం నడిచి ఉండొచ్చు. ఆ బేరానికి ఆయన అంగీకరించి ఉండకపోవచ్చు సత్యనారాయణ గారు. అందుకని ఆయన వీళ్ళని కాదని నేరుగా పోలీసులను అప్రోచ్ అయ్యాడు. అసలు ఈ ట్రాన్సాక్షన్ వాంటెడ్గానే అతన్ని అంటే పెళ్లి పేరుతో కంట్రోల్లోకి తీసుకున్న అతని దగ్గర నుంచి ఈ డబ్బులు లాగారు అనేది ప్రూవ్ అయితే ఆవిడ క్యారెక్టర్ పరంగాను కెరియర్ పరంగాను కూడా దెబ్బతింటుంది. అది కీలకం. ఈ ప్రొఫెషన్లో ఉంటారా ఇంకో ప్రొఫెషన్లోకి వెళ్తారా అనే దానికంటే కూడా అన్ని విధాలుగాను తను ప్రపంచం దృష్టిలో దెబ్బతింటుంది, ఆవిడ క్యారెక్టర్ దెబ్బతింటుంది. కాబట్టి అది కీలకంగా మారింది ఇప్పుడు. అది క్రైమ్ జరిగిందా లేదా, ఆవిడ వాంటెడ్గా డబ్బులు తెప్పించుకుందా, ఏదైనా జరిగి ఉండొచ్చు. అతను పూల్ చేసి ఉండొచ్చు డబ్బులు. అంటే నువ్వు బలాంది కొను, మనం ఎలాగో కలిసి జీవించబోతున్నాం కదా అన్న పద్ధతిలో ఏవైనా అతని వైపు నుంచి ప్రెజర్ పెరిగి డబ్బులు ఎంఐ అకౌంట్లో వేయటం మొదలుపెట్టారా, ఇంకేదైనా తన మీదకి రాకుండా చూసుకోవడానికి డబ్బులు ఈవిడ అకౌంట్లోకి తోసారా, ఇలాంటి డౌట్లు కూడా ఉన్నాయి ఈ కేసులో. కాబట్టి తండ్రికి పూర్తిగా జ్ఞానం లేదు అనే విషయం అయితే అర్థమవుతుంది వెంకటకృష్ణారెడ్డి గారికి. మదర్ రోల్ కొంత కీలకంగానే కనిపిస్తోంది. అందుకని వాళ్ళందరి దగ్గర నుంచి వాంగ్మూలాలు తీసుకున్న తర్వాత వాళ్ళు బయటకు వచ్చి ఏదైనా మాట్లాడితే పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలానికి దీనికి ఉన్న గ్యాప్ ఏమిటి అనేది అర్థమైపోతే ఎవరు క్రైమ్ చేశారో క్లారిటీ వచ్చేస్తుంది. ఏదో జరిగింది, మొత్తానికి ఒక సెన్సిటివ్ గొడవ అయినప్పటికీ ఆ స్థాయిలో డబ్బులు అంటే అది చిన్న విషయమేం కాదు, పెద్ద గొడవే. దాన్ని ఎలా సెటిల్ చేస్తారనేది 2-3 రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశం అయితే. సో ఇప్పుడు ఫైనల్లీ ఏంటంటే మొత్తం బయట సోషల్ మీడియాలో ఎక్కువగా ట్రెండ్ అవుతున్న టాపిక్ ఏంటంటే ఆవిడ లగ్జరీ లైఫ్, ఆ కార్స్ కానీ లేకపోతే ఆ విల్లా కానీ ఫారెన్ ట్రిప్స్ కానీ వీటన్నిటికీ ఇన్కమ్ సోర్స్ ఏంటి అని చెప్పి చాలా మంది క్వశ్చన్ చేస్తున్నారు. ఈవెన్ దర్యాప్తు కూడా అదే దిశగా సాగుతుంది, నడుస్తుందా సార్? నడవాలి కదా. ఇప్పుడు ఈ కేసులోనే కాదు, మంగ్లీ కంపారిజన్ వచ్చింది కాబట్టి ఆవిడ కేసులో కూడా ఇప్పుడు ప్రత్యూష రాథోడ్ ఇలాంటి వాళ్ళు మాట్లాడుతున్నది. ఆవిడ వాడుతున్న కార్లు, కోట్ల రూపాయలు ఖరీదు చేసే కారుల్లో ఆవిడ ఎలా తిరగగలుగుతున్నారు అనే పాయింట్ దగ్గరే మొదలు పెడుతున్నారు కదా ప్రతిదీ. అంటే వెల్త్ ఎగ్జిబిషన్ పెట్టడం అనేది కూడా ప్రమాదమే. కాబట్టి వాళ్ళ లైఫ్ స్టైలు ఇవన్నీ అర్థమైపోయింది ప్రపంచానికి. ఈ లైఫ్ స్టైల్ ఇలా ఉంది కాబట్టి వీళ్ళకి ఎక్కడి నుంచి వస్తున్నాయి డబ్బులు అనేది ఒక ప్రశ్న వేయటం తప్పేం కాదు. దానికి సమాధానం చెప్పుకోవాలి. సోషల్ ఆడిటింగ్ కూడా ఉంటుంది కదా, ప్రపంచం కూడా చూస్తుంది కదా ఆడిటర్ కళ్ళద్దాలతో. చూసినప్పుడు దానికి కూడా సమాధానం చెప్పాలి. ఆవిడ ఏం చేస్తున్నారు, ఆవిడ ప్రొఫెషన్ ఏమిటి ప్రస్తుతం, ఆవిడ చేస్తున్నటువంటి సినిమాలు ఏమైనా చేస్తున్నారా, లేకపోతే ఇంకేదైనా ఈవెంట్స్ చేస్తున్నారా, వాళ్ళకు వస్తున్నటువంటి ఇన్కమ్ ఏమిటి. మంగ్లీ విషయంలో కూడా ఆవిడ సింగరు, సెలబ్రిటీని అని 10 సార్లు చెప్పుకున్నారు ఆవిడే స్వయంగా. కానీ నిజానికి ఇండస్ట్రీలో ఆవిడకి దొరుకుతున్న అవకాశాలు ఏమిటి, లేకపోతే బయట సోషల్ మీడియా నుంచి వస్తున్న అవకాశాలు ఏంటి, వాళ్ళు ఇచ్చే డబ్బులు ఏంటి. ఇప్పుడు ఒక సాంగ్ ఆవిడతో చేయించుకుంటే ఏదో ఒక ఛానల్ వాళ్ళు చేయించుకుంటారు, చేయించుకున్నప్పుడు అది కేవలం 1 డే షెడ్యూల్ ఉంటుంది. వాళ్ళు ఇచ్చే డబ్బులు ఎంత ఉంటే మ్యాక్సిమం 5 లక్షల కంటే ఇవ్వరు. కాబట్టి దీంతో ఈ రేంజ్ కార్లు మెయింటైన్ చేయడం సాధ్యం అవుతుందా అనే ప్రశ్న అక్కడ ఉత్పన్నమైనట్టే ఇక్కడ కూడా వస్తుంది. దానికి కూడా సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి అనివార్యంగా ఉంటుంది. చెప్పాలి కూడా, జనం కోరుకుంటారు, ఆవిడ చెప్పాలి.
సో నేను ఇది చేస్తున్నాను, నేను ప్రపంచానికి ఇలా కనిపిస్తున్నాను కానీ నాకు ఇతర వ్యాపారాలు ఉన్నాయి, మీరు అమాయకపు ప్రశ్నలు అడగద్దు అని చెప్తే నోరు మూసుకుంటారు. కరెక్ట్. మరి అలాంటిది ఏమైనా చెప్తారేమో ఆవిడ చూడాలి. బట్ ఒక క్లారిటీ ఏంటంటే మీరు ఇచ్చిన క్లారిటీ అన్ని కేసెస్ లాగా ఐ మీన్ సెలబ్రిటీ స్టేటస్ని కానీ స్టార్డమ్ని కానీ మిస్యూజ్ చేసుకోవడం కాదు, ఇది పర్సనల్లీ వేరే మొదటి వాళ్ళ నుంచి రిలేషన్ ఉంది, కానీ అప్పటి వాళ్ళ నుంచి ఫ్రెండ్షిప్ ఉంది. కానీ వేరు. ఇది కేవలం ఏదో స్టార్డమ్, మనకు మొదట వచ్చినటువంటి వార్త ఆ డౌట్ క్రియేట్ చేసింది. తన ఇమేజ్ని పెట్టి గ్యాలం వేసి వాడు ఎవరినో ఒక ఎన్ఆర్ఐని ట్రాప్ చేసి అతని దగ్గర నుంచి 9.5 కోట్లు తీసేసుకున్నారు అనే పద్ధతిలోనే మొదట వార్త మార్కెట్లోకి వచ్చింది. అది కాదు, వీళ్ళకి సుదీర్ఘమైన ప్రయాణం ఉంది. ఆవిడ ఈ ఏరియాకి రావడానికి ముందు నుంచి ప్రయాణం ఉంది. ఈ ఏరియాకి వచ్చాక డిస్టర్బెన్స్లు మొదలై ఉన్నాయేమో. ఈ వీడియోస్ ఇలాంటివి చేయటం, కొన్ని వీడియోస్లో ఆవిడ కనిపించిన పద్ధతి, ఒక దర్శకుడితో ఆవిడ వీడియో చాలా వైరల్ అయింది. అది అలాంటివి ఏవైనా డిస్టర్బెన్స్కి దారి తీసాయో వీళ్ళ మధ్య అనేది కూడా చూడాల్సి ఉంటుంది. ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసి ప్రస్తుతం వాళ్ళ మధ్య రిలేషన్ బాగాలేదు, విడిపోవాలి, ఈ డబ్బులు గొడవ ఒకటే అనుకుంటే ఇచ్చేయటం బెటర్. ఇచ్చి క్లోజ్ చేసేసుకుని కేసు సెటిల్ చేసుకుని బయటకు వెళ్ళిపోవడం బెటర్ ఎవరి లైఫ్ వాళ్ళు. లేదు ఇది దక్కించుకోవాలంటే కంటెస్ట్ చేసి గొడవపడి దాన్ని భరించాల్సిన అవసరం కూడా ఉంటుంది. కోర్టు ఎంత ఇస్తే అంతా భరించి దీన్ని తమతో ఉంచుకోవటం. దీని తాలూకా ఇవన్నిటికి సంబంధించి ఇప్పుడు గవర్నమెంట్ విభాగాలు కూడా ఎంటర్ అవుతాయి దీనిలోకి. ఇన్కమ్ ట్యాక్స్, ఈడీ లాంటివి కూడా ఎంటర్ అయ్యి ఏం జరిగింది అని దర్యాప్తు చేయొచ్చు. ఇలా రకరకాల కోణాల్లో జరిగిన తర్వాత మాత్రమే ఆవిడ ఏమిటి, బయటకు వస్తారా లేదు లోపలే ఉంటారా అనేది అప్పటికి కానీ క్లారిటీ రాదు. కరెక్ట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ మీ విలువైన సమయాన్ని సమాచారాన్ని మాకు అందించండి. థ్యాంక్ యూ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDreams. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.